జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ కావాలనే బట్టకాల్చి కాంగ్రెస్ మీద వేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎవరికెవరు బాకీపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 75,000 కోట్లు ఏడాదికి వడ్డీ కడుతున్నామన్నారు. ప్రస్తుత ఆస్తులు కబ్జా కాకుండా చూస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు 100% కాంగ్రెస్ ను గెలిపిస్తారని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఉప ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. మంత్రులంతా బ్యాక్ టు బ్యాక్ ప్రచారం చేస్తున్నారు. సార్ మీరు కూడా 2-3 రోజుల నుంచి జూబ్లీహిల్స్ ప్రచారంలో తిరుగుతున్నారు. ఎలా ఉంది సార్ ప్రచారం? 100% జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. పెద్ద మేరతో గెలవబోతా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కేటీఆర్ ఎన్ని రకాల ఆరోపణలు చేసినా బాకీ కార్డు చూపించినా బుల్డోర్ అని చెప్పినా కూడా 100%. ఎందుకంటే ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ చూసిండ్రు, గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా కేటీఆర్, ఇవి బాకీ కార్డు అంటున్నావు. ఎక్కడ పోయింది తులం బంగారం అంటా ఉన్నావు. ఇంకోటి 2,800 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది అంటా ఉన్నావు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ, నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ కూడా చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటికే చాలా అమలు చేయడం జరిగింది. చెప్పనివి కూడా సన్నోట్లకు బోనస్ చాలా రకరకాలు చేస్తూ ఉన్నాం. ఇంకా మాకు 3 సంవత్సరాల పదవి ఉంది. మళ్ళీ వచ్చి 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే మీరు 2 సంవత్సరాలు బాకీ కార్డు అంటున్నాం. ఇప్పుడు వాస్తవంగా ఎవరు బాకీ పడ్డారని లెక్క చూస్తే 10 సంవత్సరాల పరిపాలనలో మీరు 8,000 కోట్లు అప్పు చేసింది. అంటే 10 ఏళ్ళు సార్ వాళ్ళు ప్రధానంగా ఏమన్నారు, 10 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, 2 ఏళ్ళు వీళ్ళు అసలు ఏం చేయలేదు కదా. మీరు చేసిన అభివృద్ధి చెప్తున్నా. 64 ఏళ్ళు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన చేస్తే 8,00,000 కోట్ల అప్పు. అంటే అప్పుడు ఆ సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే ఇప్పుడు సంవత్సరం 70,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. అయినా ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉన్నాం. మరి మీరు ఇంత అప్పు చేసి మమ్మల్ని బాకీ కార్డు అంటారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో పెట్టిన తర్వాత కూడా మరి మీరు 10 సంవత్సరాల బాకీ కార్డు ఉంది కదా మీది. 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, డబుల్ బెడ్రూమ్ కళ్ళు కట్టించినా. మీరు 10 సంవత్సరాలు మీరు బాకీ పడ్డారు. ఇంకో బాకీ చెప్తా, మీరు మమ్మల్ని తులం బంగారం మాట్లాడుతున్నారు. మాకు ఇంకా టైం ఉంది, మేము చేస్తాం. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారు? 8 లక్షల కోట్లు. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 1,50,000 కడితే మొత్తం 9,50,000 నుంచి 10 లక్షల కోట్లు. 4 కోట్ల ప్రజలకు పంచితే ఒక్కొక్క వ్యక్తి మీద 2,50,000 రూపాయలు అప్పు చేసినట్టే మీరు 4 కోట్ల ప్రజలకు 4 కోట్ల బాకీ కార్డులు మీరే బాకీ పడ్డారు. మేము బాకీ పడలే. ఇంకా టైం ఉంది అంటున్నారు, కానీ వాళ్ళు ఇంకొక 3 నెలల్లో మీ ప్రభుత్వమే కూలిపోబోతుంది, మీ మంత్రులంతా కూలిపోబోతున్నారు. ఇక పగటికలు అంటా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి బుల్డోజర్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, కుంటలను కబ్జా చేస్తే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి బుల్డోజర్ కొలాబ్ చేస్తే దాన్ని బుల్డోజర్ అంటున్నారు. మీరు 10 ఏళ్ళు రాష్ట్ర ఖజానానే బుల్డోజర్ చేశారు కదా. ఒక బుల్డోజర్ కాదు కదా. కేసీఆర్ బుల్డోజరు, కేటీఆర్ బుల్డోజరు, హరీష్ రావు బుల్డోజరు, కవిత బుల్డోజరు, సంతోష్ బుల్డోజరు, ఇవన్నీ బుల్డోజర్లే కదా. మీవి మొత్తం రాష్ట్ర ఖజానే బుల్డోజర్ చేసింది కదా. మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. అందుకనే ప్రజలు కేసీఆర్ మాటలు చెప్తే అదే కర్రు సందర్భం వచ్చిన కర్రు కాల్చి వాత పెడతారు అన్నాడు కేసీఆర్. అందుకనే వాత పెట్టింది. మీకు తెలంగాణ రాష్ట్రమే కాదు, జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ అసలు ఏం చేసింది, ఏ మొహం పెట్టుకుని ఈరోజు జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగుతున్నారు అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే మీ అధికారం ఎందుకు ఊడిపోయింది? మీరు రాష్ట్ర ఖజానాను దోసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండ్రు, కుటుంబ పరిపాలన చేసిండ్రు, అవినీతి రాజ్యం వేలింది, దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎన్నో రకాల సంఘటనలు జరిగినాయి. అందుకని మిమ్మల్ని ప్రజలు పాతరేసినారు. అప్పుడు ఎట్లా మర్చిపోతారు? ఈ రోజు వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం ఉప ఎన్నికల్లో ప్రచారంకి రాలేదు. కేవలం కేటీఆర్ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంటైర్ క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రచారంకి వస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే వస్తున్నారు అంటున్నారు. మేము చేసినటువంటివి ప్రజలకు మేము ఇచ్చినటువంటివి జ్ఞాపకం చేయడానికి పోతున్నాం. మేము కేసీఆర్ ఎందుకు వస్తుంటే ఏం ముఖం ఎత్తుకుని వస్తుంది కేసీఆర్? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఇంత అవినీతి పరిపాలన చేస్తే ఆయన ముఖం లేదు. మాకెందుకు ముఖం ఉండదు? మేము పూర్తిగా స్పష్టంగా పారదర్శకంగా చేస్తా ఉన్నాం కాబట్టి
వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేనే లేదు. సార్ చివరిగా మీ అభ్యర్థి పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, రౌడీ అని కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళు సెంటిమెంట్తో ముందుకు వెళ్తున్నారు. మీ అభ్యర్థి ప్రాపర్గా లేరు కాబట్టి ఈ రోజుకి ఇంకా మీరు పీజేఆర్ పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారని కామెంట్ చేస్తున్నారు. మీకు సమాధానం చెప్తా. ఇదే కేసీఆర్, ఇదే బీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థి తల్లికి, తండ్రికి, చెల్లెలకి 3 టికెట్లు ఇచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్లో. మరి మీ పార్టీ టికెట్లు ఇస్తేనేమో మంచోళ్ళు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే చెడ్డోళ్ళ. మరి ఒక బీటెక్ స్టూడెంట్, ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ను మీరు ఆ విధంగా మాట్లాడితే, మరి కేటీఆర్ కూడా ఇంజనీర్ చదివిండు కదా, ఆయన ఇంజనీర్ చేసిన, నేను ఇంజనీర్ చేసిన కదా. మరి ఇట్లా మీ మాటలకు అందుకనే మీరు కేవలం రాజకీయంగా మీరు పెట్టినటువంటి సోషల్ మీడియా, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేసి మీరు సంపాదించిన డబ్బులతోటి డబ్బులు పంచి గెలుస్తారనుకుంటున్నారు. మేము చెప్తా ఉన్నాం అందుకే ఓటర్లు కూడా, అడ్డగోలుగా సంపాదించి చెమటోడ్చి కష్టం సంపాదించి కాదు, ఎవరు ఏమి ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటును నోటుకు ముడిపెట్టుందని స్పష్టంగా చెప్తాను. వాళ్ళు మళ్ళొకసారి ఏమంటారు, శృంగభంగం అంటారా కాబోతాం. జూబ్లీహిల్స్ గెలుస్తారనే కాన్ఫిడెంట్, జూబ్లీహిల్స్ గెలుస్తారనే కాన్ఫిడెంట్ పెద్ద మేడతో గెలుస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. అండ్ ఏదైతే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ నాయకులే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు బాకీ పడ్డారు, 10 ఏళ్ళు వాళ్ళు బాకీ పడ్డారు. కేవలం 2 ఏళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధి రేపు జూబ్లీహిల్స్లో మమ్మల్ని భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఇంకొక 3 ఏళ్ళు కూడా ఉంది, ఆ 3 ఏళ్ళు కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. రానున్నటువంటి రోజుల్లో కూడా మరొకసారి కాంగ్రెసే గెలుస్తుంది, అప్పుడు కూడా మరింత అభివృద్ధి చేస్తామని అయితే చాలా కాన్ఫిడెంట్గా భారీ మెజారిటీతో గెలుస్తామని జూపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, హేమా బిగ్ టీవీ, హైదరాబాద్.